హాయ్ యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. బాలయ్య గారి బర్త్‌డే సందర్భంగా 'ఎన్‌బీకే 111' నుంచి ఒక చిన్న సర్ప్రైజ్ రిలీజ్ చేశారు. అదే 'ఎన్‌బీకే 111' గ్లింప్స్. మరి ఆ గ్లింప్స్ గురించి ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయన అభిప్రాయాన్ని ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ హాయ్ సార్. నమస్తే. సో ఇవాళ బాలయ్య గారి బర్త్‌డే. మరి ఆ సందర్భంగానే 'ఎన్‌బీకే 111' నుంచి గ్లింప్స్ ఇందాకే రిలీజ్ అయింది. చూసాం మనం కూడా. ఎలా అనిపించింది సార్ మీకు? ఆఫ్‌కోర్స్ బాలయ్య గారు అంటే ఎప్పటినుంచో అందరికీ తెలిసిన విషయం. హ్మ్. ఎంతమంది నెగెటివ్ ట్రోల్ చేసినా దాన్ని స్పోర్టివ్‌గా తీసుకొని వాటికే బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటారు. అవును. ఒకప్పుడు మ్యాన్సన్ హౌస్ అనేవాళ్ళందరూ. దానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటూ దాన్ని పెంచి అండ్ ఆ షోని కూడా సక్సెస్‌ఫుల్‌గా కొన్ని సీజన్స్ రన్ చేసాడు. హ్మ్. నెక్స్ట్ ఒక దశాబ్ద కాలంగా నన్ను అడిగితే సరైన హిట్ లేకుండే ఒకానొక టైంలో. అవును. అయినా సరే ఇప్పుడు టాప్ హీరో. హ్మ్. అండ్ నెక్స్ట్ ఎప్పుడు కూడా ఆయన అడ్వర్టైజ్మెంట్లు చేయాల. ఒకసారి హోస్ట్ అయిన తర్వాత వరుస పెట్టి యాడ్లు ఆ వారాహి అని, అదని, ఇదని ఇంకా బోల్డ్ అన్ని రియల్ ఎస్టేట్‌వి ఇంకేవేవో. సో, ఇప్పుడు అంటే వయసుకు తగ్గ పాత్రలు చేసే హీరోలలో రజనీకాంత్ గారు ఎలాగో అలాగే బాలయ్య గారు కూడా అలాగే. ఎందుకంటే హీరో అంటే చాలు నేనేదో పూల చొక్కాలేసుకొని అమ్మాయిల చుట్టూ తిప్పుకోవాలి. లేకపోతే ఎగిరి, ఎగిరి, ఎగిరి ఫైట్‌లు చేయాలి. ఇది ఎక్కువ గ్లామరస్‌గా కనబడాలి. ఇట్లాంటియి ఏమీ ఉండవు ఆయనకి చెప్పాలి హ్మ్. అంటే. ఆయన ఏజ్‌కి తగ్గట్టుగానే 'అఖండ', ఆయన ఏజ్‌కి తగ్గట్టుగానే క్యారెక్టర్స్ చేసుకుంటూ వస్తున్నాడు. మనం ఇదే కాంబినేషన్‌లో ఇంతకుముందు 'వీరసింహారెడ్డి' చూసాం. అవును. అండ్ నెక్స్ట్ ఇప్పుడు 'గోపీచంద్ మలినేని' అంటే రవితేజ పడ్డా, బాలయ్య పడ్డా ఇతను ఏదో ఒక మ్యాజిక్ చేస్తాడు యాక్చువల్లీ. హ్మ్. రవితేజ, గోపీచంద్ కాంబినేషన్ కూడా చాలా బావుంటది. అవును. సో, అట్లా ఇప్పుడు 'బాలయ్యతో' సినిమా. నెక్స్ట్ 'ఎన్‌బీకే 111' ఇది ఇప్పుడు ప్రెజెంట్ హ్మ్. వచ్చేది. అండ్ 'తమన్', 'బాలయ్య' చాలామంది 'నందమూరి తమన్' తమన్ అంటారు. అవును. పేరు ఆ! పడిపోయింది. అదొకటి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఒకటి రిలీజ్ అయిందబ్బా మొన్న. ట్రైలర్, టీజర్ ఏదో రిలీజ్ అయితే బాగా వైరల్ అవుతుంది ఆ మ్యూజిక్‌తో పాటు. హ్మ్. సేమ్ దానిలాగే ఇక నుంచి ఇది వైరల్ అయ్యేలా ఉంది. ఓకే. నాన్ స్టాప్‌గా. ఇప్పుడది చూస్తే మనం ఆహ్, రైల్వే స్టేషన్ లాగా ట్రైన్ పోతా ఉంది. హ్మ్. పక్కనే ఒక గోడౌన్ లాగా ఉంది. హ్మ్. అల్యూమినియం ఫ్యాక్టరీని మ్యాచ్ చేశారు. మొత్తం ఇండస్ట్రియల్ సెటప్ అంతా ఉంది. అక్కడ ఒక ఫైట్ వీళ్ళది చూపిచ్చింది. హ్మ్. మేబీ ఏదన్నా స్మగ్ల్డ్ గూడ్స్ బ్యాక్ డ్రాపో లేకపోతే ఇంకేదన్నా బ్యాక్ డ్రాప్‌తోనో ఉండొచ్చు చెప్పలేము. లుక్ విషయానికొస్తే హ్మ్. 'అఖండ'లో ఎలా కనిపిచ్చాడో మనం జూసాం. అవునా? అంతకుముందు ఎలా కనిపిచ్చాడోనో చూసాం. కంప్లీట్ 'భగవత్ కేసరి'లో ఎలా ఉన్నాడో కూడా చూసాం. అవన్నీ కాస్త ఏజ్డ్‌గా. 'పైసా హ్మ్. వసూల్ బాలయ్యలాగా' కనపడుతున్నాడు నాకు. అవును. 'పైసా వసూల్‌లో' కొంచెం ఎనర్జిటిక్‌గా బాగా ఉంటాడనమాట. అవును. యూత్‌ని బాగా అట్రాక్ట్ చేసేలాగా. హ్మ్. ఇప్పుడు కూడా అలాగే ఆ సిగరెట్ స్టైల్ గాని ఆహ్, సీ బాలయ్య అంటే బాలయ్యే. ఇంక అంతకు మించి ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే. అతని సినిమాలు ఎప్పుడొస్తాయని అందరూ ఎదురు చూసేవాళ్ళు ఉంటారు. హ్మ్. అండ్ ఆహ్, ప్రతి సినిమాలో సమాజానికి ఏదో ఒక మెసేజ్ ఉంటది. ఇప్పుడు 'భగవత్ కేసరి' ఉంది. ఆ బంజారా హిల్స్ స్కూల్ ఇష్యూని పిల్లలకి చెప్పే ప్రయత్నం చేశాడు. అవును. అండ్ అలాగే 'అఖండ' ఉంది. అవును. దాంతో ఏం చేశాడంటే 'శివ తాండవంలో' ఆల్మోస్ట్ సనాతన ధర్మం గురించి అందరిని ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేశాడు. హ్మ్. ఇప్పుడు ఈ సినిమా ద్వారా ఇంకేదైనా కొత్త మెసేజ్ ఇస్తాడు. అండ్ మళ్ళీ సింహం కనపడతా ఉంది. అవును. 'గోపీచంద్ మలినేని' 'సింహ' టైటిల్‌లో ఉండాలనే 'వీరసింహారెడ్డి' పెట్టాడు ఇంతకుముందు. ఓకే. ఈ టైటిల్‌లో కూడా 'సింహ' ఉండేలా చూసుకుంటున్నాడేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే అది కనపడింది ఓకే. ఆల్మోస్ట్ ఆ ఇంకా టైటిల్ మెటాలిక్. రివీల్ చేయలేదు. మరి దానికేమైనా కారణం అయ్యి ఉండొచ్చా? టైటిల్ ఎందుకు రివీల్ చేయాల్సిన అవసరం దానికి ఇంకో ఈవెంట్ పెట్టుకోవచ్చు కదా! మళ్ళీ మాట్లాడుకోవడానికి మనకు కూడా ఒక సందర్భం ఉంటది. అవును. ఒకేసారి అన్నీ చెప్పేస్తే ఇంకేముంది. హ్మ్. దానికంటూ మళ్ళీ ఒక టైటిల్ రివీల్‌కి లేదా ఇంకో ముహూర్తం రోజో ఇంకేవో ఉంటాయి. ఓకే. అయినా ఇది చాలా షూట్ అయిపోయింది. ఎంతో షూట్ అయితే తప్ప ఇంత పెద్ద గ్లింప్స్ రాదు కదా! అవును. ఆల్మోస్ట్ నన్నడిగితే ఒక 2, 3 మంత్స్ షూట్ చేసే ఉంటారనుకుంటున్నా. ఎలాగో బాలయ్య గారి మేబీ. సినిమాలు చాలా స్పీడ్‌గా ఉంటాయి కూడా. అండ్ 2, 3 మంత్స్ అంటే ఈయన లేకుండా కూడా వేరే షూట్స్ కూడా షూట్స్ ఉంటాయిగా. అవును. హ్మ్. అవి కూడా గబగబా ముందిన పార్ట్ కంప్లీట్ చేసి వాటి మీద ఫోకస్ చేసినా అయిపోతది. మరి రోజంతా పనిచేసే ఆర్టిస్టులు వీళ్ళు. తీసేస్తారు. గబగబా తీసేస్తారు. హ్మ్. అంతెందుకు 'గౌతమిపుత్ర శాతకర్ణి' లాంటి సినిమాయే 45 రోజుల్లో షూట్ చేశారంటే అవును. అర్థం చేసుకో. హ్మ్. అసలది ఎలా తీశారో అంత తక్కువ రోజుల్లో. అదొక ఇది. ఎందుకంటే 'గుణశేఖర్ శకుంతలని' కూడా అంత తక్కువ రోజుల్లో తీయలా యాక్చువల్‌గా చెప్పాలంటే. బట్ దట్ హ్మ్. ఈస్ వెరీ నైస్. సో, అవును. ఆ రకంగా చెప్పుకుంటే ఇదైతే ఖచ్చితంగా హిట్ అవుతది. ఓకే. మ్యూజికల్ హిట్ అయితే ఖచ్చితంగా అవుతది. బీజీఎం గూడా ఆల్మోస్ట్ సినిమాకి తమను పెంచుకుంటూనే పోతున్నాడు. ఓకే. ఇది ఇంకా నెక్స్ట్ లెవెల్‌లో ఉండే అవకాశం అయితే ఉంది. ఇది గ్యాంగ్‌స్టర్ ఫిల్మ్ ఆ జోనర్ అని అంటున్నారు. గ్యాంగ్‌స్టర్‌గా బాలయ్య గారు కనిపించబోతున్నారు.
సో ఫస్ట్ టైమా ఇంతకుముందు మరి గ్యాంగ్స్టర్ ఫిలిం ఎలా ఉంటుంది బాలయ్య గారికి? నీకు పోలికలు చెప్పాలి అంటే ఇప్పుడు చైన్ తిప్పితే శివ అంటారు, ఇంకా అవును. దేనితోనో కొడితే ఇంకేదో అంటారు. బట్ Hmm. వాట్ ఎవర్, Hmm. ఆ సిగరెట్ స్టైల్ దగ్గర నుంచి, ఆ చైన్ తిప్పే దగ్గర నుంచి, ఆ పెద్ద ప్రొక్లైన్ అదేదో ఎక్కి అండ్ అదేంటిది వాళ్ళకి మొత్తం పెట్రోల్ పోసేసి బండితోనే మంటంటిచ్చి వాళ్ళని తగలబెట్టడం, Hmm. కొన్ని ఉన్నాయి. అంటే ఆమె అంత తక్కువ చూపించిన దాంట్లోనే ఇన్ని ఉంటే Hmm. రేపు ఏదన్నా ఒక ట్రైలర్ కానీ టీజర్ కానీ రిలీజ్ అయితే ఇంకా చాలా ఉంటది. సినిమాలో ఇంకా మొత్తం ఇంకేదో ఉంటదో అనిపిస్తుంది. Okay. ఇంట్రెస్ట్ పెట్టి తీసినట్టే తెలుస్తుంది. Hmm. అండ్ బాలయ్య సినిమాలో అంటే నీకు వైలెన్స్ ఎంతున్నా సరే దానికి చూస్తారు. తగ్గ ఒక మెసేజ్ ఉంటది. అవును. ఖచ్చితంగా అందరూ చూస్తారు. అందరు అంటే ఈ వయసు ఆ వయసు అని తేడా లేకుండా అన్ని వయసుల వాళ్ళు చూస్తారు. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్.